మళ్ళీ ఢిల్లీలో గాని దేశవ్యాప్తంగా రోజుకు ఇలాంటి అనేక సంఘటనలు బయటకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి అటువంటి సందర్భంగా ఈరోజు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా చట్టాలు చేయాలి. ఈ రోజు మహిళలందరికీ భరోసా కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మరి మన మహిళలకు భరోసా కల్పించడానికి ఇక్కడికి పంపించడం జరిగింది. మనందరికీ కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే తెలియజేయడం జరిగింది. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఏ విధంగా ఏ ఒక్క మహిళ కూడా కన్నీరు పెట్టకూడదు, ప్రతి ఒక్క మహిళ కూడా లక్షాధికారి అయి ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా ఏ విధంగా కృషి చేశారో ఈ రోజు అంతకంటే మిన్నగా మహిళలకు భరోసా కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయేటువంటి రోజుల్లో మహిళలకు ఏ అన్యాయం జరిగినా గాని ఒక 10,000 మంది మహిళలకు 10 మంది పోలీసులు ఉండే విధంగా వ్యవస్థ రూపొందిస్తారు. అంతేకాకుండా ఈ విధమైనటువంటి అత్యాచారాలు జరిగినప్పుడు వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి 6 నెలల్లో ఆ కేసులో ఉన్నటువంటి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవడానికి, అదే ఇవన్నిటికీ కారణమైనటువంటి మద్యపానం ఏదైతే ఉందో ఈ రోజు గ్రామాన ఈ అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోవడానికి కారణమైనటువంటి మద్యపానం ఏదైతే ఉందో గ్రామాల్లో బెల్ట్ షాపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎత్తివేసి ఈ రోజు మనకి భద్రత కల్పించే విధంగా ఈ రోజు తీర్మానం చేయడం జరిగింది. మరి ఇవన్నీ జరగాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ఈ రోజు మహిళా సోదరిమణులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా మన విజయమ్మ గారితో కలిసి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి మొన్న జరిగినటువంటి రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగం ఏదైతే ఉందో ఆ రాజ్యాన్ని తిరిగి స్థాపించే దిశగా మనమందరం అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించినటువంటి అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తుంది. ధన్యవాదాలమ్మా. జగనన్న జైలుకి వెళ్లిన క్షణం నుంచి కూడా మన గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారిని ఒక్క క్షణం కూడా వదలకుండా అడుగులో అడుగు వేస్తూ తోడుగా అన్ని రకాలుగా బాసటిగా నిలిచినటువంటి మన శోభా నాగిరెడ్డి గారు ఒక్క 2 నిమిషాలు మాట్లాడతారు. ఈరోజు బాపట్లలో జరుగుతున్నటువంటి ఈ మహిళా సదస్సుకు కోన రఘుపతి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నిర్మల గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశానికి గౌరవ అధ్యక్షురాలుగా విచ్చేసినటువంటి మనందరికీ మాతృ సమానులైన విజయమ్మ గారికి, నాతోటి సహచర మహిళా నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా బాపట్ల నియోజకవర్గ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీరందరూ కూడా మరి ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. ఎప్పుడెప్పుడు విజయమ్మ గారు మాట్లాడతారని మీరందరూ ఎదురు చూస్తా ఉన్నారు. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా ఒకే ఒక్క విషయాన్ని మాత్రమే చెప్పి ముగించాలనుకుంటా ఉన్నాను. ఇందాకటి నుంచి చూస్తా ఉన్నాను, ఎవరు మాట్లాడినా, ఎవరి నోట వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు వినిపించినా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినిపించినా మీలో ఉన్నటువంటి ఉత్సాహం గాని, మీలో కలుగుతున్నటువంటి ఆ ప్రేమాభిమానాలు చూస్తా ఉంటే నిజంగా మాకందరికీ మరింత బాధ్యత మీరందరూ గుర్తు చేస్తా ఉన్నారనిపిస్తా ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి మహిళా సదస్సుకు ఉదయం నుంచి చూస్తా ఉన్నాను. ఈ దేశ జనాభాలో సగం శాతం ఉన్నటువంటి మహిళలైనటువంటి మనకు రక్షణ కావాలని, మనకు ఇంకెవరో రక్షణగా రావాలనో, లేకపోతే మన హక్కులు కాపాడాలని ఇంకెవరో కాపాడాలనో ఉదయం నుంచి మనం మాట్లాడుకోవడం నేను వింటా ఉన్నాను. మీకందరికీ ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరిమణులకు అందరికీ నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఈ రోజు మనం అడుక్కుంటే స్టేజ్ లో లేము. ఈ రోజు ఈ రాష్ట్రంలో కాదు, కేంద్రంలో గాని
ఏ ప్రభుత్వం రావాలన్నా, ఏ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా మహిళా సోదరిమణులు ఒక్కసారి గట్టిగా అనుకుంటే ఏ ప్రభుత్వాన్నైనా కూల్చగలిగేటువంటి శక్తి ఈ రోజు మహిళల్లో ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నేను మొన్న ఉప ఎన్నికల్లో ఆళ్లగడ్డనే కాదు చాలా దాదాపుగా 18 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఉప ఎన్నికల్లో చూసాం మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గాని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఎంత బలంగా కోరుకుంటా ఉన్నారో. మేము ఎన్నికల ప్రచారానికి పోయినప్పుడు ఆ నియోజకవర్గాల్లో, ఆ గ్రామాల్లో ఎవరైతే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి వాళ్ళు గాని, తెలుగుదేశం పార్టీ జెండా మోసినటువంటి నాయకుల భార్యలు కూడా మమ్మల్ని ఇంట్లోకి పిలిచి మా ఆయన ఏ పార్టీ అయినా నేను జగనన్నకే ఓటేస్తానని చెప్పి మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఉప ఎన్నికల్లో ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఖచ్చితంగా మన జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు ఈ రాష్ట్రానికి. ఆ రోజు రాజశేఖర రెడ్డి అన్న పరిపాలనలో ప్రతి ఒక్క రైతుకు ఎంత భరోసా ఉన్నదో, జగనన్న ముఖ్యమంత్రి అయితే ప్రతి ఒక్క మహిళకు కూడా ఒక భరోసా ఉంటుంది, ఒక ఆత్మస్థైర్యం ఉంటుంది. మాకు ఏం జరిగినా మా జగనన్న ఉండాడనేటువంటి ఒక ధైర్యాన్ని అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క మహిళకు కూడా ఇవ్వగలడని చెప్పి నా తోటి మహిళా సోదరిమణులకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, రేపు రాబోయే ఎన్నికల్లో ఈ కుట్ర రాజకీయాలకు ఏదైతే తెలుగుదేశం పార్టీ గాని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గాని జగనన్నను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఈ రోజు ఇద్దరు కుమ్మక్కై ఒంటరివాణ్ణి చేసి జైల్లో పట్టి ఎన్ని కుట్రలు జరుగుతా ఉన్నారో ఆ కుట్రలకన్నిటికీ కూడా మరి ప్రతీకారంగా ప్రతి ఒక్క మహిళ కూడా ముందుకొచ్చి జగనన్నకు అండగా ఉండి రేపు జగనన్న రాజ్యంలో వచ్చేదానికి ప్రతి ఒక్క మహిళ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ రోజు మీకందరికీ కూడా తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి బాపట్ల అదేవిధంగా మహిళా సోదరిమణులకు, నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా మరి మహిళా అధ్యక్షురాలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్ వైఎస్ఆర్. ధన్యవాదాలమ్మా. మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి కడప పులిబిడ్డ మనన్న జగన్మోహన్ రెడ్డి గారు తల్లి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇల్లాలు ప్రాణంలో ప్రాణముగా అడుగులో అడుగుగా ఆయన శరీరంలో భాగంగా ఈ రోజున ఈ రాష్ట్ర చరిత్రను, ఈ రాష్ట్ర మహిళా మనుల జీవితాలను మా చేతిలో తీసుకుని మీకు అండగా ఉన్నామని భరోసాగా ఇచ్చినటువంటి ఈ ప్రాంగణానికి విచ్చేసినటువంటి మన గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు మాట్లాడతారు. సునీల ప్రాంగణంలోకి విచ్చేసిన మహిళా నగారాకు విచ్చేసిన సోదరీమణులందరికీ కూడా నేను చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుకుంటున్నాను. ఇవాళ మహిళల కోసం ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, మహిళలు సామాజికంగా ఆర్థికంగా మరి రాజకీయంగా కూడా ఎదగాలని చెప్పి మరి ఎంతో మంది మహనీయులు, కందుకూరి వీరేశలింగం పంతులైనా, మరి రాజా రామ్మోహన్ రావు గారైనా, మరి అంబేద్కర్ గారైనా, మరి వీరందరూ కూడా ఎన్నో రకాలుగా మహిళలను మనల్ని ముందుకు తీసుకురావడం జరిగింది. వితంతువులకు చదువులకు ఉపాధి కోసం ఒకరైతే, ఒకరు మరి సతీ సహగమనం దాన్ని లేకుండా చేయాలని ఒకరైతే, మరి మహిళలకు హక్కులు ఆస్తుల్లో గాని రాజ్యాంగంలో గాని సమాన హక్కులు ఉండాలని చెప్పి పోరాటం సలిపి మనల్ని ఈ వరకు తీసుకొచ్చినారు ఎంతో మంది. మరి అటువంటప్పుడు మరి ఇప్పుడు కూడా మనం ఎన్నో రకాలుగా
బాధపడతా ఉన్నాం ఇవాళ చూస్తే. మరి ఏ ఇంట్లోనైనా అమ్మ ఆడామె ఇంత ఇల్లాలు అధికారికంగా ఉంటది. అమ్మ అధికారానికి కేంద్ర బిందువు అయినటువంటి అమ్మ ఈరోజు ఆడబిడ్డలు ప్రతి ఒక్కరు కూడా మరి ఇవాళ ఈరోజు వాళ్ళకు భద్రత లేకుండా పోయింది. ఈరోజు చూస్తే మరి ఈరోజు వాళ్ళకు మరి ఈరోజు ఎన్నో రకాలుగా ఈరోజు మహిళల మీద అఘాయిత్యాలైతేనేం, మహిళల మీద అత్యాచారాలైతేనేం, ఈరోజు మరి పీక గోసి చంపటాలైతేనేం, మరి లైంగిక వేధింపులైతేనేం, మరి ఈరోజు యాసిడ్ దాడులైతేనేం, ఈరోజు కిడ్నాపులైతేనేం, మోసం అయితేనేం, ఇవన్నీ కూడా ఎన్నో రకాలుగా వరకట్న వేధింపులైతేనేం, వరకట్న హత్యలైతేనేం, ఈరోజు ఎన్నో రకాలుగా మనం ఆడవాళ్లు బాధింపబడే బాధితులుగా ఉన్నారు ఇవాళ. మరి ఈరోజు మరి ఆ రోజు అయితే మరి స్వాతంత్రం వచ్చి మనకు 65 సంవత్సరాలైనా ఈరోజు 66వ సంవత్సరం నడుస్తా ఉంది. మరి 66 సంవత్సరాలు అవుతున్నా మనకి ఇటువంటి మరి ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పారు, మరి ఆ రోజు మహిళలకు స్వాతంత్రం దేశానికి స్వాతంత్రం రావడం ప్రాతిపదికగా తీసుకుంటే మరి మహిళలకు స్వాతంత్రం అర్ధరాత్రి నిర్భయంగా ఆడవాళ్లు తిరగగలిగినప్పుడే దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పి మహాత్మా గాంధీ గారు చెప్పడం జరిగింది. మరి ఆ రోజు మరి ఈ రోజు మనం అర్ధరాత్రి కాదు కదా, మరి పట్టపగలు కూడా తిరగలేకపోతా ఉన్నాం ఇవాళ. పట్టపగలు మరి అందరూ చూస్తా ఉండగా కూడా ఈ మధ్య ఎన్నో అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి. మరి ఈ రోజు మనం ఏదైతే సునీల ప్రాంగణంలో ఉండి చేసుకుంటానామో మరి ఆ తల్లి మరి ఆ కూతురు మీద అక్కడ పక్కనే మద్యం షాప్ ఉందట, పోలీసులు చూస్తా ఉన్నారట. మరి ఆ మద్యం షాప్ నుంచి 5-6 మంది యువకులు వచ్చి మరి ఆ పాప మీద చెయ్యి వేయబోయినప్పుడు ఆమె ఎదిరించినందుకు ఆమెను తోస్తే ఆమె లారీ కింద పడి హత్య గావించబడింది. ఈ రోజు మరి మనం అందరం కూడా ముందు మనం ఆమె ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మనం అందరం మౌనం పాటించడం జరిగింది. ఈ రోజు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి మరి 60-70 సంవత్సరాల వరకు మహిళల మీద అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి ఇవాళ. ఈరోజు ప్రభుత్వం మరి గుడ్డిదైతే మరి నేరగాళ్లు, తాగబోతులు, గూండాలు రాజ్యం వెళ్తారు. మరి ఈ రోజు చూస్తే మరి మద్యం ఎన్నో రకాలుగా మద్యం విపరీతంగా అమ్మబడతా ఉంది. మరి ఇటువంటి జరగడానికి ముఖ్యంగా మద్యం తీసుకున్న వాళ్లకు తెలియని పరిస్థితిలో ఉంటారు. మరి ఇటువంటి ఘోరాలు జరిగే అవకాశం ఉంది. ఈ రోజు మరి ప్రభుత్వం కూడా లా అండ్ ఆర్డర్ సక్రమంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నిత్యం మనం పేపర్లో చూస్తా ఉన్నాం. ఇవాళ పేపర్లో టీవీలలో చూస్తూ ఉంటే మరి ఇవే ఈ మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, ఇవే హత్యలు, కిడ్నాప్లు ఎన్నో రకాలుగా మనకు వినిపిస్తా ఉన్నాయి. ఈ రోజు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళలో 70% మంది మహిళలే ఉంటా ఉన్నారు. అందులో కూడా మరి వివాహితులు ఎక్కువగా ఉంటా ఉన్నారు. ఇవాళ చూస్తే మరి మన రాష్ట్రంలో కూడా మరి ఈరోజు వరకట్నపు హత్యలు మరి 150 వరకు ప్రతి సంవత్సరం 150 వరకు జరుగుతాయట. వరకట్న వేధింపుల ఆత్మహత్యలైతే 1250 వరకు జరుగుతాయట. మరి అంతేకాకుండా ఈ రోజు మరి లైంగిక వేధింపుల్లో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందట. మరి అత్తింటి వేధింపుల్లో అయితే మరి 2వ స్థానంలో ఉందట మన రాష్ట్రం. మరి దేశంలో అయితే మరి ఈ రోజు మరి ప్రతి ఒక్క 21 నిమిషానికి ఒక అత్యాచారం జరుగుతా ఉందట ఇవాళ చూస్తే, దేశంలో చూస్తే. మరి అదేవిధంగా మరి వరకట్నానికి బలైపోయే వాళ్ళు ప్రతి 58 నిమిషాలకు ఒకరున్నారట ఇవాళ. మరి ఈ విధంగా అనుకుంటే మరి 2012 గణాంకాల ప్రకారం మన రాష్ట్రంలో తీసుకుంటే హత్యలు మరి 2012 సంవత్సరంలో 778 హత్యలు జరిగాయట. మరి కిడ్నాపులేమో 1169 కిడ్నాపులు జరిగాయట. మరి ఆత్మహత్యలేమో 1296 జరిగాయట. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే మన రాష్ట్రం కాదు, దేశంలో 5 స్థానాల్లో ఉండే దాంట్లో మన రాష్ట్రం కూడా మొదటి 2 స్థానాల్లో ఉంది. ఇవాళ దేశానికి, రాష్ట్రానికి కూడా ఇది సిగ్గుచేటు మనం ఇవాళ చెప్పాలంటే. ఈరోజు పల్లెల్లో చూస్తే కూడా నేరాలు నమోదవుతా ఉన్నాయి ఇవాళ. మరి ఈరోజు పట్టుగొమ్మల లాంటి పల్లెలు కూడా ఈరోజు ఛిద్రమైపోతా ఉన్నాయి. కుటుంబ వ్యవస్థ సర్వనాశనం అయిపోతా ఉంది. మరి నేర ప్రవృత్తి ఏమో విస్తరిస్తా ఉంది. ఈరోజు మరి డబ్బు లేకపోతే ఇంకో దానికోసమో ఈరోజు చిన్నపిల్లలు నెలల నిండిన పిల్లలను కూడా ఈరోజు చిన్నారులను కూడా చంపే పరిస్థితి ఉంటా ఉంది. మరి ప్రేమించిన వాళ్ళు కొంతమంది ప్రేమోన్మాదంతో చంపే పరిస్థితి ఉంది. ఇదే గుంటూరు జిల్లాలో లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయిని మరి కొబ్బరి బొండం కొట్టే కత్తితో దాంతో చంపడం జరిగింది. ఇలాగా చెప్పుకుంటూ పోతే మనం ఈ విధంగా జరుగుతానే ఉన్నాయి చూస్తా ఉంటే. మరి ఈరోజు చూస్తే మరి సమాజంలో మరి ఈరోజు ఒక గృహిణిగా, ఒక వ్యాపారవేత్తగా,
ఒక ఉద్యోగినిగా, కళారంగంలో మేటిగా మరి ఈరోజు అటువంటి కొందరైతే మరి ఈరోజు పేదరికంలో మగ్గుతూ మరి కూలీలుగా మరి నిరుపేదలుగా ఉండే వాళ్ళు కొందరైతే మరి ఎటువంటి వారైనా స్థాయి ఏదైనా కూడా ప్రభుత్వం వాళ్ళకు రక్షణ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. మరి ఇటువంటి ప్రభుత్వం ఈ రోజు ఎటువంటి భద్రత కల్పించలేకుండా పోతా ఉన్నాయి ఇవాళ ప్రభుత్వాలు చూస్తుంటే. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో మరి ఆ రోజు అందరికీ ఒక భరోసా ఉండేది, ఒక భయం ఉండేది. ఆ రోజు ఇటువంటి కార్యక్రమాలు జరగాలంటే ఒక భయం ఉండేది. ఆ సంకేతం రాజశేఖర రెడ్డి గారు పంపించగలిగారు. ఏదైనా మహిళల మీద నేరాలు జరిగితే వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పి ఆ రోజు ఒక సంకేతం పంపించగలిగారు. చేసే వాళ్ళకు కూడా భయం ఉండేది. మరి ఈ రోజు చూస్తే మరి ఈ రోజు నేరాలు ఎన్నో నమోదవుతా ఉన్నాయి. కానీ ఆ నేరాలకు శిక్షలు పడే అవకాశం చాలా తక్కువ. మరి 2 లక్షల నేరాలు మరి బుక్ అయితే దాంట్లో 660 మందికి కూడా మరి శిక్షలు పడలేదు. అంటే 2 లక్షలు ఎక్కడ, 660 ఎక్కడ? ఈ రోజు చూస్తా ఉంటే మరి ప్రభుత్వాలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేరాలు ఎక్కడ జరుగుతాయని చెప్పి ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. మరి నేరం ప్రభుత్వ చర్యలే ఒక నేరం అయితే గన వాటిని నివారించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అంతేకాకుండా ఈ రోజు మరి మద్యం ఈ రోజు మరి ప్రభుత్వానికి పెద్ద ఆదాయం అయితే మరి కొంతమంది ఇళ్లలో మరి కొంతమందికి మహిళలకైతేనేమి పిల్లలకైతేనేమి ఈ రోజు శాపంగా తయారవుతా ఉంది ఇవాళ. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మద్యపాన నిషేధాన్ని మరి ఆ రోజు ఎన్టీఆర్ గారు పెట్టిన మద్యపాన నిషేధాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి స్వార్థంతో మళ్ళా దాన్ని సంపూర్ణంగా మద్యాన్ని తీసుకురావడం కాకుండా ప్రతి పల్లెల అంచుల వరకు కూడా బెల్ట్ షాపులు పెట్టి దాన్ని తీసుకుపోవడం జరిగింది. ఆ రోజు ఆపి ఉంటే ఏ కొంచెమైనా మేలు జరిగి ఉండేది. ఇవాళ చూస్తే మరి ఎండాకాలం ఇప్పుడు మనకు మంచినీళ్లు దొరకని పరిస్థితి. 2 రోజులకు 4 రోజులకు కొన్ని ఊర్లలో అయితే వారం రోజులకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు నీళ్లు ఎలా ఇప్పించాలి, నీళ్లు ఎలా తేవాలని చెప్పి ఆలోచన చేయటం లేదు. మరి ఎండాకాలంలో బీర్ అవసరం, బీర్ ఎంత తక్కువ ఉత్పత్తి ఉంది, దాని ఉత్పత్తి ఎలా పెంచాలి అనేటటువంటి ఆలోచనలు చేస్తా ఉన్నాయి ఇవాళ ప్రభుత్వాలు. ఈ రోజు చూస్తే మరి మన రాష్ట్రం బీర్ ఎంతగా ఉత్పత్తి చేస్తా ఉన్నారంటే మరి ఈ రోజు 3.5 సంవత్సరాల్లో మరి రెట్టింపుగా చేసి మరి రికార్డు బద్దలు కొట్టడం జరిగింది. ఈ రోజు మరి మద్యం మన నాయకులే అట్లా ఉన్నారు ఇవాళ. మరి మన పిసిసి ప్రెసిడెంట్ గారు అంటా ఉన్నారు మరి అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది కదా అని చెప్పి అర్ధరాత్రి మరి అర్ధరాత్రిలో తిరుగుతారా అని చెప్పి ఆయన అంటా ఉన్నారు. కల్తీ మద్యాన్ని అరికట్టాలంటే మరి మద్యం మనమే ఉత్పత్తి చేయాలి, మద్యం షాపులను ప్రభుత్వమే నడపాలని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వస్తుందంటే మరి ఇలాంటి నాయకుల ఆలోచనలు ఇలా ఉన్నాయి. ఈ రోజు మరి బొత్స సత్యనారాయణ గారైతే లిక్కర్ డాన్ అంటారు ఆయన. మరి వందల షాపులు ఉన్నాయని ఆయన బినామీలుగా నడుపుతున్నారని చెప్తా ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వ ఆదాయం మరి అంతగా ఉన్నప్పుడు మరి ప్రభుత్వాన్ని ఖజానా నింపుకోవడం కాకుండా ఈ నాయకులు కూడా వాళ్ళ జోబులు నింపుకోవడానికి ఈ రోజు చేస్తా ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వం విధానమే మద్యం అయితే మరి నేరాలు అంతకంతకు కాకుండా ఎలా ఉంటాయని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి చూస్తే ఇవన్నిటి గురించి కూడా మనం ఆలోచిస్తే మరి మహిళా సాధికారిత అంటే మరి ఈ రోజు మరి స్వయం సహాయక బృందాలను పెట్టుకోవడమే ఒక ప్రాతిపదిక అంతవరకే కాదు. అది ఒక విధంగా ఆర్థికంగా పైకి తీసుకురావడానికి అవి ఉపయోగపడతాయి. మరి అంతేకాకుండా మరి మహాత్మా గాంధీ గారు ఏదైతే చెప్పారో మరి తండ్రి అర్ధరాత్రి ఆడవాళ్లు నిర్భయంగా తిరగలిగినప్పుడే దేశానికి స్వాతంత్రం వచ్చినట్లని చెప్పి ప్రాతిపదికగా తీసుకున్నారు. మరి ఈ రోజు మహిళలకు చదువు ఉండాలని జగన్ బాబు కూడా ఈ రెండు కూడా ఈ ఆర్థికంగా ఎదగాలనేది ఒకటి, మరి అర్ధరాత్రి పూట ఆడవాళ్లు తిరగాలనే విధానం కూడా తీసుకుంటున్నారు ఆయన. మహిళలకు చదువు ఉండాలి, మహిళలకు అధికారం ఉండాలి, మహిళలకు రక్షణ ఉండాలి. ఇదే మన పార్టీ నినాదం. జగన్ బాబు నినాదం కూడా ఇదే మనకని కూడా నేను మీకు తెలియజెప్తా ఉన్నాను ఇవాళ. మహిళల అభ్యున్నతికి ఎదగాలంటే మరి విద్యా ఉద్యోగం ఉండాలనుకుంటే మరి చదువు బాగా ఉండాలి. ఈ రోజు మన దేశంలోనే అక్షరాస్యత చూసుకుంటే మరి 55.4% మాత్రమే మన చదువు అంతటితోనే ఆగిపోయింది. ఈరోజు 100 మంది ఆడపిల్లలను తీసుకుంటే అందులో 8 మంది మాత్రమే డిగ్రీ చదువులు చదువుతా ఉన్నారట. ఇవాళ విద్య కార్పొరేటీకరణ అయిన తర్వాత మరి ఆడపిల్లలు చదవాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. అంతంత ఫీజులు కట్టుకోలేక వాళ్ళు చాలా కష్టపడే పరిస్థితి ఉంటా ఉంది ఇవాళ.
ఇవాళ మరి మద్యం విషయానికి వస్తే మద్యం అనే మహమ్మారి మనల్ని చాలా మనల్ని బాధిస్తా ఉంది. ఈ రోజు మద్యంకు పర్మిషన్లు ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్లు ఇస్తా ఉన్నారు. ఎక్కడ డబ్బులు ఎక్కువ ఇస్తే అక్కడ పర్మిషన్లు ఇస్తా ఉన్నారు. దేవాలయాల పక్కన చూడటం లేదు. బహిరంగ ప్రదేశాల్లో స్కూల్ ఉండే దగ్గర ఉండే ప్లేస్లలో కూడా మద్యం షాపులు ఇస్తా ఉన్నారు ఎక్కడంటే అక్కడ. అంటే అక్కడ ఎంత డబ్బు ఎక్కువ పే చేస్తే అట్లాంటి చోట ఇవ్వడం జరుగుతా ఉంది. ఈ రోజు ప్రభుత్వం మరి 6,596 షాపులు మద్యం షాపులు ఉంటే ఈరోజు 2 లక్షల షాపులు బెల్ట్ షాపులు ఉన్నాయట. ఈరోజు బార్లు 1,400 బార్లు ఉన్నాయట. మరి ఈ రోజు ఈ విధంగా ఆదాయం లెక్క పెడతా ఉన్నారు. మరి ఈ రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత, మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత చాలా ఎక్కువ బెల్ట్ షాపులు పెట్టడం జరిగింది. చాలా ఎక్కువ లైసెన్సులు ఇవ్వడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన హయాంలో 5,000 కోట్ల రూపాయలే మద్యంకు ఆదాయం వస్తే 5,000 కోట్ల రూపాయల కంటే కూడా తక్కువే ఆదాయం వచ్చేది ఉంటే ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో 20,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తా ఉంది ఇవాళ. మరి 20,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినప్పుడు మరి ప్రజలు అదే విధంగా మరి వాళ్ళ ఆరోగ్యం బాగాలేకుండా దీనివల్ల పోతా ఉంది. మరి వైద్యానికి మాత్రం 5,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం జరుగుతా ఉంది ఇవాళ మరి మద్యానికి బానిసలై కొన్ని లక్షల మంది ఈరోజు రోడ్డున పడే పరిస్థితి ఉంది. వాళ్ళని సన్మార్గంలో పెట్టాల్సిన ప్రభుత్వం ఈ రోజు మరి ఊరూరా బెల్ట్ షాపులు పెట్టి మరి పేదల రక్తాన్ని ఈ ప్రభుత్వం ఈ విధంగా పిప్పి చేస్తా ఉంది వాళ్ళు చూస్తా ఉంటే. మరి ఇదే మరి అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే, మరి జగన్ బాబు ఒకటి ఆయన ఏంటి, ఈ మద్యం అనే మహమ్మారిని ఏదైతే మనల్ని పేదలను సర్వనాశనం చేస్తా ఉందో మరి దాన్ని అరికట్టాలని చెప్పి ఆయన నినాదం తీసుకున్నారు. ఆయన పేదలను సర్వనాశనం అయ్యే మద్యాన్ని మరి ఆయన ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ముందుకు తీసుకెళ్లాలని, మరి ప్రభుత్వ ఖజానా నింపుకోవాలని చెప్పి ఎప్పుడూ జగన్ బాబు గారు అనుకోరు. మరి ఆయన మొట్టమొదటి ప్లీనరీలోనే చెప్పడం జరిగింది. మరి ఈ నినాదంగా తీసుకుంటామని చెప్పి మహిళలకు మరి రక్షణ కల్పించే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి ఆ రోజు ప్లీనరీలో చెప్పడం జరిగింది. మరి ఒక్కొక్క 1000 మంది ఉన్న ఊర్లో 10 మంది మహిళలను పెట్టి మద్యాన్ని నియంత్రిస్తానని చెప్పడం కూడా జరిగింది. మరి అన్ని రకాలుగా మహిళలకు భద్రత కల్పిస్తానని చెప్పడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా మహిళలకు భద్రత కల్పించేవారో, మరి ఆయన ఒక అన్నగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా మీకు అన్ని రకాలుగా ఆలోచించారో అదే విధంగా జగన్ బాబు కూడా మీకు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా మీకు ఒక రక్షణ భద్రత కల్పిస్తాడని నేను సభాముఖంగా మీకు చెప్పగలుగుతున్నాను ఇవాళ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పెట్టుకున్నారో సంక్షేమ పథకాలన్నీ కూడా అదే జెండాలో అవన్నీ కూడా సంక్షేమ పథకాలు పెట్టుకోవడం జరిగింది. అవే కాకుండా మరి జగన్ బాబు మరి ప్లీనరీలో మొట్టమొదటి ప్లీనరీలోనే ఇవన్నీ చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా పిల్లలు అంటే అందరు చదువుకోవాలని చెప్పి ఆయన తీసుకోవడం జరిగింది. చదువుకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినారు కాబట్టి అమ్మఒడి అని తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ అమ్మఒడి అని పెట్టుకోవడం జరిగింది దానికి పేరు. మరి వైఎస్ఆర్ అమ్మఒడిలో అమ్మలు పిల్లలు స్కూలుకు పంపించే దానికోసం ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదువు చెప్పిస్తారట. మరి ఇంగ్లీష్ మీడియం చదువు చెప్పిస్తారట. అంతేకాకుండా మరి అమ్మలు స్కూలుకు పంపించే దానికోసం మరి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు అయితే ఒక్కొక్క బిడ్డకు గాని బాబుకు గాని ఒక్కొక్కరికి 500 చొప్పున మరి అమ్మ అకౌంట్ లో వేస్తారట. దీని చదువుకు సంబంధం లేదు, అమ్మ అకౌంట్ లో వేస్తారట. మరి ఇంటర్మీడియట్ చదివే పిల్లలకైతే మరి 700 వేస్తారట అమ్మ అకౌంట్ లో. డిగ్రీ పీజీ చదివే వాళ్ళకైతే మరి 1000 రూపాయలు ఒక్కొక్క బిడ్డకు అమ్మ అకౌంట్ లో వేస్తారు. ఇది చదువుకు సంబంధం లేదు, ఇది ఎటువంటిది కూడా. చదువు మాత్రం ఉచితంగా ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువు చెప్పిస్తానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరి జగన్ బాబు ఊర్లలో తిరిగేటప్పుడు మీ నాన్న ఇచ్చే 200 చాలటం లేదని చెప్పి అడిగినప్పుడు మరి ముసలి వాళ్లకు అవ్వ తాతలకు మరి వితంతువులకు కూడా 700 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరి వికలాంగులకైతే 1000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఈరోజు మరి 108, 104 కూడా మరి 20 minutes లో వచ్చే పరిస్థితి తీసుకొస్తానని చెప్పడం జరిగింది. ఆరోగ్యశ్రీని ఇంకా మెరుగ్గా తీసుకొస్తానని చెప్పడం జరిగింది. మరి ప్రతి బీదవానికి కూడా మరి అరెకరానో పొలం అట్లా తప్పకుండా సాగు చేసుకునే పొలం ఇస్తానని చెప్పి బీదవాళ్ళకు చెప్పడం జరిగింది. మరి రైతులకైతే 3,000 కోట్ల రూపాయలతో
మరి స్థిరీకరణ నిధికి బడ్జెట్ లో కేటాయిస్తానని చెప్పడం జరిగింది. గోదాములు కూడా కడతామని చెప్పడం జరిగింది. మహిళలకు రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మరి రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగంలో తీసుకొస్తానని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా మరి రాజన్న యుగంలో మనం మరి ఏదైతే అమ్మకు అధికారంతో పాటు లాఠీలు కూడా ఇస్తామని దాంతో చెప్తూ మరి ఆడబిడ్డలకు భద్రత కల్పిస్తానని చెప్తూ మరి మీ బిడ్డల భవిష్యత్తు కూడా భరోసా ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. మరి జగన్ బాబు ఈ విధంగా వాళ్ళ నాయన ఆలోచించే ప్రతి ఆలోచనలోనూ మరి ఆయన ఆలోచనలోనూ మిమ్మల్ని అందరినీ కూడా పరిపాలించాలని చెప్పి ఆయన అనుకుంటా ఉన్నాడు. ఆయన తపన పడతా ఉన్నాడు. ఇవాళ మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మహిళా సాధికారత అని చెప్పి మరి మహిళల కోసం ఆ రోజు ఎన్నో రకాలుగా అంటే అక్కయ్య చెల్లమ్మ అని ఎంతో ప్రేమగా పిలుస్తూ మరి మిమ్మల్ని ఆర్థికంగా ఎదగడానికి, రాజ్యాంగంగా ఎదగటానికి, మరి అన్ని రకాలుగా సామాజికంగా ఎదగటానికి మీకు ఆ రోజు మహిళా సాధికారతతో ఉండాలని చెప్పి పావలా వడ్డీ రుణాలను తీసుకురావడం జరిగింది. ఆ రోజు పావలా వడ్డీ రుణాలు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో చాలా తక్కువ మందికి ఇచ్చేవాళ్ళు. 1312 సంఘాలే ఉండేటి. అప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో 1412 కోట్లు మాత్రమే ఇవ్వటం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో అదే మరి 8,10,10 సంఘాలు చేసి దాంట్లో 1 కోటి మంది సభ్యులను చేర్చడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఆ రోజు 24,394 కోట్ల రూపాయలు ఆ రోజు బ్యాంకర్స్ ద్వారా ఇప్పించడం జరిగింది. మీరందరూ కూడా ఆయన మిమ్మల్ని మరి గేదెలు పెట్టుకునే దగ్గర నుంచి మరి వ్యవసాయ ఉత్పత్తి చేసే అన్నిటి మార్కెటింగ్ చేసే కార్యక్రమాల్లో కూడా మీరు పెద్ద ఎత్తున ఆ రోజు ఎదగడం జరిగింది. పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తా ఉన్నారు అవాళ. మరి ఈ రోజు వడ్డీ లేని రుణాలని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. మరి వడ్డీ లేని రుణాలు నేను నాకు తెలిసినంత వరకు పులివెందల్లో అడిగినప్పుడు, మరి ఎక్కడన్నా నేను పోయినప్పుడు అడిగినప్పుడు, లేదమ్మా వడ్డీ లేని రుణాలు ఇంకా రావడం లేదని చెప్పడం జరుగుతా ఉంది. మరి ₹1,00,000కు 30,000 రూపాయలు వడ్డీ తీసుకుంటున్నారని చెప్పడం జరుగుతా ఉంది. కానీ జగన్ బాబు వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాలు మీకు అందరికి కూడా అందుతాయని కూడా నేను ఈ సభాముఖంగా చెప్పడం జరుగుతా ఉంది ఇవాళ. మరి అంతేకాకుండా మరి ఈ రోజు మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మహిళా రిజర్వేషన్స్ మరి ఆ రోజు చాలా బాగా ఇవ్వటం జరిగింది. మరి ఆ రోజు స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో గాని, మరి అసెంబ్లీ ఎలక్షన్స్ లో గాని మహిళలకు 33% ఇవ్వాలనేది ఉండింది. మరి అప్పుడున్న పరిస్థితుల్లో చాలా మందికి ఒక సంవత్సరం 2004లో 32 మందికి మరి ఆ రోజు ఇస్తే ఆ రోజు 21 మంది గెలవటం జరిగింది. మరి మరలా కూడా 2004 సంవత్సరంలో మరి 21 మందికి ఇచ్చినప్పుడు 18 మంది గెలవటం జరిగింది. మరి అంతేకాకుండా 6 మంది మంత్రులను చేయడం జరిగింది. హోమ్ మినిస్ట్రీ ఎప్పుడు కూడా మహిళలకు ఇవ్వండి రాజశేఖర రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. మరి అంతేకాకుండా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెన్షన్స్ అయితే మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు 3 నెలలకు 4 నెలలకు ఒకసారి 75 రూపాయలు మాత్రమే వచ్చేది. మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు మరి ఆయన అదే మహిళలకు మరి వితంతువులకు 55 లక్షల పెన్షన్స్ ఎక్కువ ఇవ్వటం జరిగింది ఆ రోజుల్లో మరి మొట్టమొదటి సంవత్సరంలో 600 కోట్లు ఇవ్వడం జరిగింది. 2008, 2009లో 1980 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి 2009లో 2010లో 3,500 కోట్లు ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఆయన అన్ని రకాలుగా అందరికీ ఇవ్వటం జరిగింది. మరి పెన్షన్స్ ఆ విధంగా ఇల్లు అయితే గుడిసెలేని రాష్ట్రం ఉండాలని చెప్పి ఆయన ఆశించారు, తప్పించారు. 47 లక్షల ఇండ్లు ఆ రోజు ఇవ్వటం జరిగింది, కట్టడం జరిగింది. 80 లక్షల ఇండ్లు కట్టాలని ఆ రోజు మొదలు పెట్టడం జరిగింది. మరి ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 28,000 ఇచ్చేది 55,000 ఇచ్చి ఆ రోజు కట్టించడం జరిగింది. మరి ఆ విధంగా ఇల్లు లేని వాళ్ళందరూ గుడిసెలేని రాష్ట్రంగా ఉండాలని చెప్పి, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని చెప్పి అనుకోవడం జరిగింది. జగన్ బాబు కూడా ప్రతి సంవత్సరం 10 లక్షల ఇండ్లు కడతానని చెప్పడం కూడా జరిగింది. మరి అంతేకాకుండా మరి ఫీజు రియంబర్స్మెంట్ అయితే మరి ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి పేదవాడి పిల్లలు కూడా ప్రతి ఒక్కరు కూడా కలెక్టర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని ఆ రోజు ఆయన ఆశించారు. అందుకని సాచురేషన్ విధానంలో ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఆడపిల్లలు చాలా బెనిఫిట్ పొందడం జరిగింది. మగపిల్లలకు మామూలుగా ఎవరైనా అప్పులు చేసి మగపిల్లలు చదివిస్తారు సెటిల్ కావాలని చెప్పి, ఆడపిల్లలకు చదివే వెసులుబాటు ఉండేది కాదు. మరి అటువంటిది రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినప్పుడు మరి డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యి ఈ రోజు వేరే దేశాల్లో కూడా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితిలో ఈ రోజు ఆడపిల్లలు ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు పెట్టినదే అని చెప్పొచ్చు. మరి ఆరోగ్యశ్రీ అయితే
మరి ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఒకే చోట వైద్యం పొందుకోవాలని చెప్పి ఆ రోజు ఆరోగ్యశ్రీ తీసుకురావడం జరిగింది. 11 లక్షల మందికి ఆపరేషన్ జరిగింది. మరి సుమారుగా 80-90 లక్షల మందికి వైద్యం చేయించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. మరి ఆ రోజు చెవి మూగ వాళ్ళకైతే ఒక్కొక్కరికి 6.5 లక్షలు 7 లక్షలు అయ్యేది. అయినా కూడా కానీ మరి అటువంటి పిల్లలకు ప్రతి సంవత్సరం 300 మంది 400 మందికి ఆ రోజు చేయించడం జరిగింది. ఈ రోజు అవి ఏవి కూడా జరిగే పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి గారు మరి సామూహిక వివాహాలు చేయించడం, టీటీడీలో కళ్యాణ మత్స్య ద్వారా ఎంతో మందికి కొన్ని వేల మందికి మరి చేయించడం జరిగింది. హార్ట్ ఆపరేషన్లు కూడా మరి చిన్నపిల్లలకు కొన్ని వేల మందికి చేయించడం జరిగింది. మరి ఈ విధంగా మరి చెప్పుకుంటూ పోతే ఈ రోజు ఎన్నో చేశారు ఆయన. మరి ఆ బాలికా సంరక్షణ పథకం అని చెప్పి ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే బంగారు తల్లిని ప్రకటించారో అది రాజశేఖర రెడ్డి గారు ముందే బాలికా సంరక్షణ పథకం అని చెప్పి దాన్ని పెట్టి దాన్ని అమలుపరచడం కూడా జరిగింది. మరి దానికి 5,000 రూపాయలు పుట్టిన వెంటనే అమ్మ అకౌంట్ లో వేస్తారు. 18 ఏళ్లకు అది మరి ₹1,00,000 వచ్చే పథకం అది. మరి ఆ రోజు జరిగింది. ఆ రోజు మరి సమీకృత శిశు అభివృద్ధి పథకం అనేది మరి పరిమితమైన అనుబంధ ఆహారం అనేది మరి ఇదే ఈ రోజు మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు పేరు మార్చి దీన్ని మరి ఇందిరమ్మ అమృత హస్తం అని చెప్పి దీన్ని అంగన్వాడీ వాళ్ళతో చేయించే కార్యక్రమం అది. పేర్లు మార్చి చెప్పడం జరుగుతా ఉంది కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రతిది కూడా. మరి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 2009 ఎలక్షన్లలో 2 ప్రామిసులు చేయడం జరిగింది. ఉచిత విద్యుత్ 7 గంటలు 9 గంటలు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు మరి ₹2 బియ్యం మరి 20 కిలోలు 30 కిలోలు ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. మరి ఈ రోజు ₹1 కిలో బియ్యం ఇస్తామంటూ మరి ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి 20 కిలోలు 30 కిలోలు ఇచ్చి ఉండింటే ఆ రోజు మనందరికీ కూడా మీకందరికీ నెలంతా సరిపోయి ఉండేటివి. ఈ రోజు ₹1 కిలో బియ్యం ఇచ్చి ఈ రోజు 10 కిలోల బియ్యం బయట కొనుక్కోవాలంటే ఈ రోజు ₹400 చేతి నుంచి పడే పరిస్థితి ఉంది. మరి అమ్మ హస్తం అని పెట్టడం జరిగింది. అమ్మ హస్తం అదొక మాయా హస్తం. దాంట్లో ఈ రోజు మరి అంతకుముందు గోధుమలు ఇచ్చేవాళ్ళు, ఆ రోజు కందిబాళ్లు ఇచ్చేవాళ్ళు, మరి పామాయిల్ ఇచ్చేవాళ్ళు, చక్కెర ఇచ్చేవాళ్ళు, అవన్నీ కూడా ఆపేసి ఈ రోజు దీంట్లో కలిపేసి మరి ఈ రోజు కిరసనాయిలు 4 కిలోలు 2 కిలోలు చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా 4-5 తగ్గించి మరి ఈ రోజు అది కూడా 25 మందికి 50 మందికి ఇచ్చి చాలా మందికి ఇవ్వకుండా పోవడం జరుగుతా ఉంది. ఇటువంటి పరిస్థితి ఇవాళ మరి ప్రతిదీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి పేర్లు మార్చి దీన్ని నడపడం వేరే పేర్లు పెట్టి చెప్పడం జరుగుతా ఉంది. అంతేగాని ప్రజలకు ఏది చేసే పరిస్థితిలో లేడు. మరి చంద్రబాబు నాయుడు గారైతే మరి వీటన్నిటినీ కూడా మరి ఈ రోజు ఆర్టీసీ మరి 3 సార్లు పెంచడం జరిగింది. ఈ రోజు అన్ని రేట్లు కూడా పెరగడం, నిత్యావసర ధరలు పెరిగి ఉన్నాయి, గ్యాస్ సిలిండర్లు తగ్గినాయి, గ్యాస్ రేట్లు పెరిగినాయి. మరి ఇవన్నీ కూడా మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో మనం ఏవి కూడా మనం చూసే పరిస్థితి లేదు. మరి దీన్ని నిలదీసే చంద్రబాబు నాయుడు గారు నిలదీయటం లేదు. మరి అసెంబ్లీకి వచ్చి సమస్యలు పరిష్కరించడానికి చర్చించడం లేదు, రావడం లేదు. మరి మేమందరం అవిశ్వాసం పెడితే అవిశ్వాసానికి కూడా ఓటు వేసే పరిస్థితి లేదు ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా ఈ రోజు మిలాఖత్ రాజకీయాలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కుమ్మక్కై ఈ రోజు జగన్ బాబును అన్యాయంగా అక్రమంగా మరి జైల్లో పెట్టడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వాన్ని కాపాడుతా ఉన్నాడు ఇవాళ. మరి వచ్చే ఎలక్షన్లలో మరి మాయా కూటమిలాగా తయారై మరి మనకు ఎలక్షన్లకు ఇద్దరు కలిసే పనిచేస్తారనుకుంటా కాంగ్రెస్ తెలుగుదేశం. మరి వచ్చే ఎలక్షన్లలో మరి మన ఎలక్షన్లలో బుద్ధి చెప్పినట్టుగా మళ్ళా వచ్చే ఎలక్షన్లలో కూడా మీరందరూ బుద్ధి చెప్తారని మరి తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీని రమ్మని పిలుస్తా ఉన్నాను ఇవాళ. మన అసెంబ్లీలో మరి 15 మంది ఎమ్మెల్యేలకు మరి ఎలక్షన్లు పెడతారా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి ఒకవేళ పార్టీ గుర్తు లేకుండా మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికలు పెడతారా అని అడుగుతా ఉన్నా ఇవాళ. మరి ఈ ఎన్నికలకు మరి రెడీ అయితే మీరు రావచ్చు అని కూడా చెప్పడం జరుగుతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజు మీ అందరికీ కూడా మీ అందరి ఆశీర్వాదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాలని, జగన్ బాబుని మీరందరూ ఆశీర్వదించాలని, మీ ప్రార్థనలు కావాలని కోరుకుంటూ మరి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా మీరు చూపించిన అభిమానానికి ప్రేమకు మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కోన రఘుపతి గారు దంపతులు అమ్మకి చిరు సన్మానం చేస్తారు. హలో